అయ్యా అంబటి రాంబాబు గారు, మీరేదో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించి జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు, ఈరోజు మీకు కేసు వాయిదా వచ్చినట్టు, మీరే తప్పు చేయలేదు, నేను ఒక అమాయకుడిని, నన్ను అనవసరంగా ఇరికించి నన్ను నా మీద కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు అంటానికి లేదు సార్. మీరు తప్పు చేశారు. మీరు తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టి మీరు ఈరోజు ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు అది పోయి ఏదో నేను ఏ తప్పు చేయలేదు, నాకు ప్రజలే ఉన్నారు దిక్కు అన్నట్టు సినిమా స్టైల్‌లో మీరు తగ్గేదేలే అంటే సూటి కాదు సార్. మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు చేసిన దాంట్లో తప్పు క్లియర్‌గా కనబడుతుంది. ఆ విషయం ప్రజలందరూ కూడా క్లియర్‌గా చాలా సార్లు చూసారు. ఇప్పుడు మొన్న జరిగిన విషయం చాలా ప్రూఫీగా ఉంది. చాలా వివరంగా ఉంది. మీరది మర్చిపోయి, మీరు ఏ తప్పు చేయలేనట్టు పోజులిస్తే, ఈరోజు చూసిన ప్రజలు అమాయకులు కాదు సార్. మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే నాయకుడంటే ఇలా సినిమా పోజులు, సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఈ విధమైన యాక్టివిటీ ఉంటే ప్రజల్లో నెగటివిటీ రాకుండా ఏముంటుందో చెప్పండి సార్. మీరు ఇకనైనా మారితే కొంచెం మంచిదని నేనైతే అనుకుంటున్నాను. నాతో పాటు ఏపీలో ఉన్న చాలామంది ప్రజలు కూడా 100లో 90% కూడా ఇదే రకంగా ఉన్నారు మీ విషయంలో. మీరు తప్పు చేశారు సార్. ఏ తప్పు చేయలేదని మీరు అనుకోకండి. మీ కొద్దిగా క్యారెక్టర్ కొద్దిగా మార్చుకొని ప్రజల్లో ముఖ్యంగా శ్రద్ధతో నడుచుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో మీరు పోటీ చేసినా వచ్చే అవకాశం ఉంది. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మీ పేరు కూడా నియోజకవర్గంలో కనిపించే ప్రసక్తి అయితే ఉండదు సార్.